టోటల్గా ఈ అఫెన్స్లో ద్వారా ముఖ్యంగా టెక్నాలజీని ఎక్కువగా షాప్స్ అంటే వాల్యూ ఉన్న షాప్స్ ముఖ్యంగా సోనీ విజన్ కానీ గోల్డ్ షాప్స్ కానీ ఇవన్నీ కూడా టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సీసీ కెమెరాస్ కానీ లేదా ఇంకా అలారంని పూర్తిగా అలర్ట్ చేయడం కానీ ఉండాలి. ఈ అఫెన్స్ ద్వారా జిల్లాలో ఉన్న మేజర్ ఇన్స్టాలేషన్స్ అన్నింటినీ కూడా ఒక మీటింగ్ పెట్టి వారిని కూడా ఖచ్చితంగా అలర్ట్ చేయడం జరుగుతుంది. తిరుపతి జిల్లాలో దాదాపు 1,50,00,000 ప్రాపర్టీ సెల్ ఫోన్స్ని ఇక్కడ నుండి వెస్ట్ బెంగాల్ బార్డర్కి తీసుకెళ్ళి బంగ్లాదేశ్కి తరలిస్తుండగా మాల్దా ఏరియాలో తరలిస్తుండగా ఫరక్కా పోలీస్ స్టేషన్ నుండి వారికంటే ముందే పోలీసు వారు టెక్నికల్ ఆధారాల ద్వారా చేరుకొని టోటల్ ప్రాపర్టీని రికవరీ చేసి మళ్ళీ తిరుపతి జిల్లాకు తీసుకొచ్చి సోనీ విజన్ వారికి అప్పచెప్పడంలో ప్రముఖ పాత్ర పోషించిన ఆఫీసర్స్ అందరూ ముఖ్యంగా అడిషనల్ ఎస్పీ క్రైమ్స్, అడిషనల్ ఎస్పీ తిరుమల అండ్ డిఎస్పీ తిరుపతి అండ్ టీమ్ సిసిఎస్ టీం అందరినీ కూడా అభినందించడం జరుగుతోంది. తప్పకుండా తిరుపతి జిల్లా పోలీస్ రాబోయే రోజుల్లో ఇటువంటి అఫెన్సెస్ అన్నింటినీ కూడా జరగకుండా ముందు ప్రికాషన్స్ తీసుకోవడం, జరిగితే తప్పకుండా వాటిని రికవరీ చేయడంలో ముందుంటామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మా సోనవజన్ ఎంఆర్పల్లి బ్రాంచ్లో దొంగతనం అనేది జరిగింది. వెంటనే నేను పోలీసు వారికి చెప్పాను. వెంటనే మన జిల్లా ఎస్పీ సారు రియాక్ట్ అయ్యి మన చాలా ఫాస్ట్గా అంటే పోలీసు వారి దొంగల కన్నా 1 డే ముందే అక్కడ వెళ్ళి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. చాలా స్పెషల్ థ్యాంక్స్ టు ఎస్పీ సారు.